100 మందిలో ఒక 5-6 మంది తప్పులు చేసుకుంటూ అందరినీ బాధ పెడుతూ 95 మంది నిజాయితీ మీద మచ్చబడేటట్టుగా చేస్తూ ఉన్నారు. మరి ఎవరు వాళ్ళని ఆ 5 మందిని ఆపే బాధ్యత ఎవరిది? 95 మంది. రాజకీయ నాయకులకు ఫరకే పడదు. దీంతో ఓట్లు వచ్చేది లేదు, పోయేది లేదు. ప్రభుత్వ పనితీరును బట్టి, ఎమ్మెల్యే పనితీరును బట్టి ఖచ్చితంగా 50% ఓట్లు వస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాం. ఎట్లాగూ అధికార పార్టీకి ఒక 30% యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. చరిత్రలో ఏది చూసినా రూలింగ్ పార్టీకి ప్రతిపక్షము ప్రధానం, అధికార పక్షం, అది ప్రతిపక్షానికి 30% వస్తూనే ఉంటాయి. మీరు ఎన్ని రాతలు రాసినా 30%లో ఉంటాయి. మేము ఎన్ని మంచి పనులు చేస్తే ఆ 45-50%లో మేము వస్తాం. కాబట్టే ఓపెన్ మైండ్ తోటి ఉండండి దయచేసి. జర్నలిజం పవిత్రమైన వృత్తి. డాక్టర్, జర్నలిస్ట్ ఒకరేమో సమాజానికి వైద్యం చేసేవారు, ఒకరేమో శరీరానికి వైద్యం చేసేవారు. మీ భావావేశాలకో ఎవరో ప్రోద్బలంతోటో లేదా ఇట్లా చెప్తే ఆయన బాధపడితే నాకు సంతోషం అవుతుందనో ఇవన్నీ రాస్తే కన్న తల్లిని అమ్ముకున్నట్టు. నిజాలుంటే నిర్భయంగా చెప్పండి, క్లారిఫికేషన్ తీసుకోండి. ఏమైనా ఇబ్బంది అయితే ఇట్లా అనుకుంటున్నామో ఎందుకు లేదో అని అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి. కానీ ఇట్లా చేస్తే వింటరు, ఇట్లా చేస్తే భయపడి ఎవరికి భయపడి చిన్న పిల్లగాడు కూడా ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే తిరగబడతాం. దయచేసి ఆ పరిస్థితి రాకండి. నేను కొంతమంది గురించే మాట్లాడుతూ ఉన్నా. అందరి వాళ్ళు ఎవరో కూడా అందరికి తెలుసు సమాజానికి. నేను సిన్సియర్గా ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. నేను కానీ మా మేయర్ గారు కానీ ఉన్న డిప్యూటీ మేయర్ గారు కానీ ఏ రోజు కూడా ఎవరిని కూడా ఆశించి మేము రాజకీయాలకు రాలేదు. వీలైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికే సిద్ధంగా ఉన్నాం. ఆస్తులు పోయినాయి, కొద్దిపాటి ఆస్తులు ఉన్నాయి, అవి కూడా ఖర్చు పెట్టడానికనే సిద్ధంగా ఉన్నాం. మేము ఏం చేస్తామో, హైదరాబాద్లో ఎవరిని గివులాడతామో, ఏం వ్యాపారం చేస్తామో మేము లెక్క ఇస్తాం. మార్చి 31కు విద్యానిధిలా కాకుండా ఎన్ని కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి పెట్టిన ఖర్చు ఎవరి కోసం పెడుతున్నా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలే కదా. ఆ స్కూళ్ళలో చదివే పిల్లలు ఎవరు? నేను జీతాలు ఇచ్చే వాలంటీర్లు ఎవరు? ఎవరైనా నా కుటుంబ సభ్యులు ఉన్నారా? నాతో తిరిగేటోళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా? లేరు కదా. మరి ఇట్లా చేస్తున్నప్పుడు కనీసం మంచిగా చేస్తున్నారని ఒక మాట కూడా రాయకుంటే మరి సమాజానికి మేము నాయకత్వం వహిస్తున్నాం, సమాజం గురించి మేము ఆలోచిస్తున్నాం అనే వ్యక్తులకు మరి సమాజం గురించి ఆలోచన ఎవరు చేస్తూ ఉన్నారు? గతంలో ఎవరన్నా చేసిండ్రా? గతంలో ఎవరైనా ఈ కార్యక్రమాలు తీసుకురావాలి, మన పిల్లలను మంచి బాటలు ప్రయాణం చేయించాలి, మంచిగా ఉన్న ఆలోచన చేసిర్రా? మరి చేయనప్పుడు పొరపాటు చేస్తే సరే, కానీ మంచి చేస్తే కూడా ఏదో రకంగా బాధ పెట్టాలి, కూర్చాలి. ఎందుకంటే నా మాట వినట్లేదు, నేను అడిగినట్టు చేయట్లేదు, నేను ఏదో అడిగితే చేయలేదు, ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. చూస్తాం తర్వాత ఏం చేయాలో గదే చేస్తాం. అందుకే దయచేసి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మంచివానికి కోపం వస్తే ఉపద్రవం వస్తుంది, చెడ్డోనికి రోజు కోపమే వస్తుంటుంది. 10 సార్లు 10 మీద కోపం చేస్తూ ఉంటాడు, దాని ప్రభావం ఉండదు. కానీ మంచి వ్యక్తులకు ఇట్లా కోపం వస్తే ఉపద్రవం వస్తుంది, ఉప్పెన వస్తుంది, దాంట్లో కాలి మసైపోతాం. జాగ్రత్త. ఇక్కడ మంచి ఎవరో చెడెవరో అందరికీ తెలుసు. నాకు ఎమ్మెల్యే పదవులు ఇవన్నీ కూడా పెద్ద ఇవి కాదు, ఎందుకంటే పెద్ద పదవి చేసే వీడికి వచ్చిన. ఇవి నాకు అలంకారం కాదు. ప్రజలు ఒక బాధ్యత ఇచ్చిర్రు ప్రేమతోటి, ఆ బాధ్యతను నిజాయితీగా ధర్మబద్ధంగా నిర్వర్తించాలని చెప్పే ఆలోచన అనుక్షణం ఉంటుంది తప్ప ఏదో చేయాలి, ఇంకేమో చేయాలి అనేది ఉండదు. కొన్నిసార్లు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఒకరోజు ఛానల్లో వస్తే దాన్ని ఎవరు పట్టించుకోడు. ఇవాళ రేపు ఆధారాలు లేనిది ఎవరు రాసినా కూడా అది ఒకటే రోజు 24 అవర్స్ తిరుగుతుంది, ఆ న్యూస్ చచ్చిపోతుంది. నిజం నిలకడగా బయటికి వస్తుంది, పర్మనెంట్గా ఉంటుంది. గదే నిజం కదా. దానికి మనం ఉండేటట్టుగా చూసుకోవాలి తప్ప ఇంకోలాగా దయచేసి మీరు ఆలోచన చేయొద్దు. ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం ఏమైనా విఫలమైతే దాన్ని వెలికి తీయాలి, నా దృష్టికి కూడా తీసుకురావాలి. ఎందుకంటే నేను కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కలెక్టర్లు కానీ అందరం కూడా ఈ వ్యవస్థలో ప్రజలకు సేవ చేయనికే ఉన్నాం. ఆ సేవ బ్రహ్మాండంగా జరగాలని చెప్పి
ఒక కాపలాదారుడుగా వాచ్ డాగ్గా ఈరోజు ప్రెస్ ఉంటుంది. ఇది బాధ్యత, జర్నలిస్టుల బాధ్యత. కాబట్టి అందరిలాగా మేము కూడా ఉంటా అనుకోవడం పొరపాటు. ఎక్కడ కూడా ఏదో కావాలి, ఏమో చేయాలి అనే ఆలోచన ఎవరికి లేదు ఇక్కడ. దయచేసి ఆ ఆలోచన ఏమో పెడితే ఏమో అవుతుందనే ఆలోచనను మానుకోండి. తర్వాత మనుషుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయకండి. మంచి చేస్తున్నాడా లేదా అనే ఆలోచన చేయండి. ఎక్కడా లేని మహబూబ్ నగర్లో ఏ విషయం చూసినా కూడా సమాజాల పరంగా చూసే దౌర్భాగ్యం సంస్కృతి మొదలైంది. మంచిది కాదు. కలెక్టర్ ఏదైనా పని చేసేటప్పుడు కులాలు చూడరు, ముఖ్యమంత్రి గారు చేసేటప్పుడు కులాలు చూడరు, ఒక ఎమ్మెల్యే గారు ఏదైనా పని చేస్తే కులాలు చూడరు, రేపు మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ కానీ ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేస్తే కులాలు మతాలు చూడరు. మా బాధ్యత సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా వాళ్లకు ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఒక్క సహాయం అందజేయాలి. వీలైతే ప్రభుత్వం నుంచి రాని సహాయం కూడా ఆ కుటుంబాలకు చెందాలన్న తాపత్రయమే అధికారంలో ఉన్న వ్యక్తులకు ఉంటుంది తప్ప ప్రతి దాన్ని కూడా కులం కోణంలో, సమాజాల కోణంలో, మతం కోణంలో దయచేసి చూడొద్దు. ఎందుకంటే మీరు ఒక వార్త రాస్తే 100 మంది చదువుతారు, ఆ 100 మంది ఇంకొక 100 మందికి చెప్తారు. లేనిది సమాజాన్ని విచ్ఛిన్నం చేసేది మనమే దానికి కారణభూతులు కావద్దు. పచ్చని మహబూబ్ నగర్, పాలమూరు దీన్ని విభజించి రాజకీయ లబ్ధి కోసమో, స్వలాభం కోసమో, ఇంకో లాభం కోసమో విభజిస్తే నష్టపోయేది పాలమూరు తప్ప వ్యక్తులుగా ఏం నష్టం రాదు. అందరూ కలిసి సోదరభావంతో ఉండి ఒక సమాహారంలాగా, ఒక పూలదండలాగా మనం ఉంటేనే పాలమూరు అభివృద్ధి అవుతుంది. ఆ కోణంలో మీరు అందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి. ప్రభుత్వ పరంగా, ఎమ్మెల్యే పరంగా మీకోసం, మీ హక్కుల కోసం, లేదు మీ బెనిఫిట్స్ కోసం ఎంత దూరమైనా పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా చాలామంది మిత్రులు మాతో ఉన్నారు. వాళ్ళేం గొప్పగా ఎదగలే, అట్టనే ఉన్నారు, ఇంకా తగ్గిండ్రు. అటువంటి వాళ్ళ బాధలన్నీ కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకుంటా ఉన్నాం. వీలైనంతగా, మాకు చేతనైనంతగా మీ అందరినీ కూడా సమానమైన దృష్టితో చూసి ఏ కొద్దిగా బాధలు మేము తీర్చినా కూడా అది మా అదృష్టంగా నేను భావిస్తా. దాన్ని